హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ కోసం లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ సంబంధించి మంచి అప్డేట్ ఏంటంటే ఈ వారంలో ఖచ్చితంగా నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఎందుకనంటే ఎస్సీ వర్గీకరణ అనేది మా ప్రధాన ఆటంకంగా ఉంది. అయితే అది నిన్న మొన్న చూసినట్లయితే అది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చినట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ పూర్తయి దాని మీద రోస్టర్ పాయింట్లు తయారు చేయడం కూడా చాలా ఈజీ, త్వరగా అవుతుంది. వన్ ఆర్ 2 డేస్లో అది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా డేట్ దగ్గర పడినట్టే. కాబట్టి దానికి సంబంధించి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం డిఎస్సి నోటిఫికేషన్ వారం రోజులు విడుదల కానుంది. వర్గీకరణ ఆర్డినెన్స్ రాగానే, ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ రాగానే కొత్త రోస్టర్ ప్రకారం పోస్టుల కేటాయింపు జరగబోతూ ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ గమనిస్తే వారం రోజుల్లోగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు అయితే చేపట్టింది. ఈ పనులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. 1-2 రోజుల్లో ఫైల్ రాజ్భవన్కు పంపుతారని, వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికార వర్గాలు చెప్తా ఉన్నాయి. అంటే ఎస్సీ వర్గీకరణ ఫైలు మరి రాజ్భవన్కి గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళడం జరుగుద్ది. అది వెంటనే పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇది అధికార వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రోస్టర్ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఒకేసారి 16,000కు పైగా పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల ఆశలు పెరగడం జరిగింది. ఇక వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది. ఇది మొత్తం మీద ఫ్రెండ్స్ డిఎస్సి నోటిఫికేషన్కి ప్రస్తుతం అయితే ఏ ఆటంకం లేదు. ఒక్క ఎస్సీ వర్గీకరణ పూర్తి అవడం తప్ప. అది కూడా ఎండింగ్కి వచ్చేసింది. అది ఈ వారంలోనే ఆల్రెడీ రాజ్భవన్కి గవర్నర్ గారి ఆమోదం కోసం పంపించినట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి అది రాగానే మనకి 1 ఆర్ 2 డేస్లో నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్లు కూడా సెట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత నోటిఫికేషన్ ప్రకారము ఈ ఖాళీలను మరి డిస్ట్రిబ్యూట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.